సవాళ్లు ప్రతి సవాళ్లతో పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అరికెపూడి గాంధీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్తానంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో అరికెపూడి గాంధీ ఇంటి ముందు పోలీసులు భద్రతను పెంచారు. ముందు జాగ్రత్తగా అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లే దారుల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ. కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనమైందన్నారు. ఉదయం 11 గంటలకు కౌశిక్ రెడ్డి దమ్ముంటే తన ఇంటికి రావాలని, లేకుంటే తానే 12 గంటలకు ఆయన నివాసానికి వెళ్తానన్నారు అరికెపూడి గాంధీ. ఇద్దరి దమ్మేంటో తేల్చుకుందాం రమ్మంటూ కౌశిక్ రెడ్డికి అరికెపూడి గాంధీ సవాల్ చేశారు. ఇక హైదరాబాద్ లోని హుజరాబాద్ ఎమ్మెల్యే పార్టీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఇవాళ ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులను ఆయన ఇంటి వద్ద మోహరించారు. ఆయనను గృహ నిర్బంధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆయనను అరెస్టు చేయొచ్చని తెలుస్తోంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తాను గురువారం ఉదయం గాంధీ నివాసానికి వెళతానని, ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగురవేసి అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు వచ్చి ప్రెస్ మీట్ పెడతానని కౌశిక్ నిన్న సాయంత్రం ప్రకటించారు. ఈ నేపథ్యంలో గాంధీ ఇంటికి వెళ్లకుండా ఉండేందుకే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పుతారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి నిన్న సాయంత్రం ప్రకటించారు. అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పి ఆయన నివాసం మీద బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేస్తారంటూ కూడా కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో అరికెపూడి గాంధీ కూడా దానికి ప్రతి సవాల్ చేశారు. దమ్ముంటే ఉదయం 11 గంటలకు తన ఇంటికి కౌశిక్ రెడ్డి రావాలంటూ కూడా అరికెపూడి గాంధీ ప్రతి సవాల్ చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. లేదు అంటే ఒకవేళ కౌశిక్ రెడ్డి రాకపోతే తానే 12 గంటలకు కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తానంటూ కూడా అరికెపూడి గాంధీ ఈ సందర్భంగా సవాల్కు ప్రతి సవాల్ చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద, మరోవైపు అరికెపూడి గాంధీ నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన సందర్భాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పుతారంటూ కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిన్న సాయంత్రం ప్రకటించారు. అరికెపూడి గాంధీకి నివాసానికి వెళ్లి అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పి తన నివాసం మీద గులాబీ జెండా ఎగురవేసి వస్తానంటూ కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన సవాల్కు అరికెపూడి గాంధీ ప్రతి సవాల్ చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈ సవాళ్లు ప్రతి సవాలుకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బలరాం, అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇందుకు ఎమ్మెల్యేల ఫిరాయింపు ఒక అంశం అయితే, మరో అంశం షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పదవి ఇవ్వడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ ఫిరాయింపులకు సంబంధించిన కేసుకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి సమయంలో ఖచ్చితంగా వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న సమయంలో ప్రభుత్వం కానీ అసెంబ్లీ స్పీకర్ కావచ్చు అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. శాసనసభ సంప్రదాయాల ప్రకారం ఖచ్చితంగా పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఎట్లా ఇస్తారని చెప్పి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇటువంటి సమయంలో అరికెపూడి గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తాను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను, ఆ పదవి తనకు అందుకే ఇచ్చారని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటువంటి సమయంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విస్తున్నాడు. నిన్న మీడియా సమావేశంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తారని చెప్పి మీడియా సమావేశంలో చెప్పిన కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ నివాసానికి వచ్చి ఆయన మెడలో
బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పడంతో పాటు ఆయన నివాసంపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తానని చెప్పి ఆయన సవాల్ విసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు అరకపూడి గాంధీ నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఇంటికి దారితీసే రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరోవైపు అటు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆయన మరి కాసేపట్లో హౌస్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ అరకపూడి గాంధీ కాసేపటి క్రితం మీడియాతో స్పందించారు. ఆయన కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను కావచ్చు, ఆయన సవాల్ను స్వీకరిస్తుందని చెప్పారు. ఖచ్చితంగా ఏ విధంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తాడో చూస్తారని చెప్పి, ఆయన రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పి కూడా గాంధీ సవాల్ విసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో మొత్తం మీద అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఈ యొక్క మాటల యుద్ధం కొనసాగుతుంది. వైపు ఫిరాయింపులపై ఇప్పటికే అంశం పెద్ద ఎత్తున వివాదం రేగుతుంటే, మరోవైపు అరకపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడంపై కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొన్న హరీష్ రావు కూడా దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభ సంప్రదాయాలను స్పీకర్ తుంగలో తొక్కారని చెప్పి కూడా పెద్ద ఎత్తున వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఇరు పార్టీలు ఎమ్మెల్యేలు ప్రతి సవాళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ అరకపూడి గాంధీ నివాసం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఆయన ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులు తీసుకునే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. బలరాం కనకర్, అంటే పాడి కౌశిక్ రెడ్డి 11 గంటలకు వస్తారంటూ కూడా ఆయన సవాల్ చేశారు. దానికి ఆ సవాల్ను స్వీకరిస్తూ ప్రతి సవాల్ కూడా అరకపూడి గాంధీ చేసిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఈ రాజకీయ వేడిలో ముఖ్యంగా కింది స్థాయి నాయకులు కూడా కొంత ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వారిని కంట్రోల్ చేసే విధంగా ఎటువంటి చర్యలు పోలీసులు చేపడుతూ ఉన్నారు. మరోవైపు వారిని కొంత సమయం పాటించాలంటూ కూడా ఈ నాయకులను పిలుపునిస్తున్నారా? ఖచ్చితంగా రెండు పార్టీల నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు కావచ్చు, లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలు కావచ్చు. ఇటువంటి నేపథ్యంలో కొంత ఆందోళనకర పరిస్థితి మాత్రం నెలకొంది. రెండు పార్టీల నేతలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరకపూడి గాంధీ నివాసం వద్ద ఉదయం నుంచే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఆయన నివాసం ఇంటి వరకు ఎవరిని కూడా రానివ్వట్లేదు. ఆయన ఇంటికి దారితీసే రోడ్డు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అటు కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 11 గంటలకు ఆయన అరకపూడి గాంధీ నివాసానికి వస్తానని చెప్పి సవాల్ చేసిన నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు. ఆయనను మరి కాసేపట్లో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు పోలీసులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ అరకపూడి గాంధీ కుకట్పల్లిలో అరకపూడి గాంధీ నివాసం వద్ద కావచ్చు, అటు కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ రెండు వైపులా ఇటు ఎమ్మెల్యే గాంధీ నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కార్యకర్తలు తరలి వస్తున్న పరిస్థితి, అటు కౌశిక్ రెడ్డి వద్ద కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు కార్యకర్తలు కూడా తరలి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఒకవేళ కౌశిక్ రెడ్డి 11 గంటలకు తన నివాసానికి రాకపోతే తానే వెళ్తానని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తానని చెప్పి అరకపూడి గాంధీ కాసేపటి క్రితం ప్రతి సవాలు విసిన పరిస్థితిలో పరిస్థితి మరికొంత ఉద్రిక్తంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాకపోతే ఆయన 11 గంటలకు అరకపూడి గాంధీ నివాసానికి వస్తాడన్న సమాచారం అందుకున్న పోలీసులు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డిని బయటికి కనుక వస్తే, ఆయన ఈ నివాసం నుంచి బయటికి కనుక వస్తే పోలీసులకు అక్కడికక్కడే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అరకపూడి గాంధీ నివాసం వద్ద పరిస్థితి మాత్రం ప్రస్తుతం తాజాగా పరిస్థితి మాత్రం మామూలుగానే ఉందని చెప్పవచ్చు. పోలీసులు ఎవరిని కూడా ఇటువైపు గాంధీ నివాసం వైపు రానియకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఏ మేరకు 11 గంటలకు కౌశిక్ రెడ్డి నివాసం నుంచి ఆయన అరకపూడి గాంధీకి నివాసానికి బయలుదేరతారు, ఆయన బయలుదేరిన వెంటనే పోలీసులు ఆయన అడ్డుకొని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటన్న దానిపై మరి కాసేపట్లో మనకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.